బిగ్ బాస్ దేశవ్యాప్తంగా సంచలన రేటింగ్స్లో దూసుకెళ్తున్న బిగ్ బాస్ రియాలిటీ షోకి ఎంతటి ప్రేక్షకాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిందీతో పాటు అనేక భాషల్లో ప్రసారమవుతూ బుల్లితెర కింగ్గా మారింది ఈ షో. ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ 8 సీజన్లను కంప్లీట్ చేసుకొని సీజన్ 9లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపికపై కసరత్తు కూడా జోరుగా సాగుతున్నది. అయితే ప్రతి సీజన్లో ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చే బిగ్ బాస్ తాజా సీజన్లో అగ్ని పరీక్ష పేరుతో కొత్తగా కామన్ మ్యాన్ ఎంపికకు తెరతీశారు. అయితే ఈ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ అందరినీ సర్ప్రైజ్ చేసేలా ఉండటంతో త్వరలోనే ఓటీటీలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్పై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఈ అగ్ని పరీక్ష ఏంటి, బిగ్ బాస్ తెలుగు 9లో ఎలా భాగం కాబోతున్నది అనే వివరాల్లోకి వెళ్తే, బిగ్ బాస్ సీజన్ 9 సీజన్లో సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్ కూడా ఈ ఏడాది ఉంటారు అని ఎండెమోల్ షైన్ ఇండియా ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిలో పెద్ద డిస్కషన్ని తెరతీసింది. దాంతో బిగ్ బాస్ షోలో పాల్గొనాలనే సాధారణ ప్రజలు వేలాది మంది ఉత్సాహపడ్డారు. ఇటీవల 3 నిమిషాల వీడియోని చేసి పంపించమని అడిగితే వేలాది మంది పోటీకి సిద్ధమయ్యారు. దాంతో అగ్ని పరీక్షను తీసుకొచ్చారు. త్వరలోనే వారి ఫైనల్ ఎంపిక గురించి ప్రాసెస్ను నేరుగా ప్రేక్షకులకు చూపించబోతున్నారు. వేలాది మంది పంపిన వీడియోల నుంచి 40 మందిని ఎంపిక చేశారు. ఆ 40 మంది నుంచి 5 కామన్ మ్యాన్లను ఎంపిక చేస్తారు. ఈ 40 మందిని ఫిల్టర్ చేసే బాధ్యతను 3 సెలబ్రిటీలకు అప్పగించారు. దాదాపు 15 రోజుల పాటు సాగే ఎపిసోడ్స్లో ఎంపిక ప్రాసెస్ను ప్రసారం చేస్తారు. ఈ 40 మంది అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నారు. కామన్ మ్యాన్కు సంబంధించిన 5 కంటెస్టెంట్ల ఎంపిక ఇప్పటికే మొదలైంది. మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. వారిని ఫిల్టర్ చేసే కార్యక్రమానికి అగ్ని పరీక్ష అనే టైటిల్తో 3 జడ్జిలను ఓ షోలు ప్రారంభించబోతున్నారు. బిగ్ బాస్ విజేతలు అభిజిత్, బిందు మాధవి, బిగ్ బాస్ కంటెస్టెంట్ నవదీప్ న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు. ఈ షో ఆగస్టు 22వ తేదీ నుంచి జియో హాట్స్టార్లో ప్రారంభం కాబోతోంది అని తెలిసింది. అసలు కామన్ మ్యాన్ ఎంపికలో సాధారణ వ్యక్తులు ఎదుర్కోబోయే అగ్ని పరీక్ష ఏంటి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, న్యాయమూర్తులు ఎలాంటి కఠిన పరీక్షలు పెడతారు, హౌస్ మేట్స్ కావాలనుకుంటున్న వారి ఎంపిక ఎలా జరుగుతుంది, ఇవన్నీ తెలియాలంటే ఈ అగ్ని పరీక్షని చూడాల్సిందే. జియో హాట్స్టార్లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ అగ్ని పరీక్షను ఎదుర్కొని 40 మంది నుంచి ఎవరు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి వెళ్తారో చూద్దాం. అగ్ని పరీక్ష గురించి మరిన్ని వివరాల కోసం జియో హాట్స్టార్ ఫాలో అవుతూ ఉండండి. బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులకు స్టార్ మా అందిస్తున్న ఈ షోలో ఇప్పుడు 9వ సీజన్ ఎన్నో ప్రత్యేకతలతో సిద్ధమవుతోంది. బిగ్ బాస్ తెలుగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటున్న రిటర్న్ గిఫ్ట్తో హోస్ట్ నాగార్జున చేసిన ప్రోమో పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక ఈ షో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సి ఉంది. బిగ్ బాస్ దేశవ్యాప్తంగా సంచలన రేటింగ్స్లో దూసుకెళ్తున్న బిగ్ బాస్ రియాలిటీ షోకి ఎంతటి ప్రేక్షకాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిందీతో పాటు అనేక భాషల్లో ప్రసారమవుతూ బుల్లితెర కింగ్గా మారింది ఈ షో. ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ 8 సీజన్లను కంప్లీట్ చేసుకొని సీజన్ 9లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపికపై కసరత్తు కూడా జోరుగా సాగుతున్నది. అయితే ప్రతి సీజన్లో ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చే బిగ్ బాస్ తాజా సీజన్లో అగ్ని పరీక్ష పేరుతో కొత్తగా కామన్ మ్యాన్ ఎంపికకు తెరతీశారు. అయితే ఈ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ అందరినీ సర్ప్రైజ్ చేసేలా ఉండటంతో త్వరలోనే ఓటీటీలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్పై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఈ అగ్ని పరీక్ష ఏంటి, బిగ్ బాస్ తెలుగు 9లో ఎలా భాగం కాబోతున్నది అనే వివరాల్లోకి వెళ్తే, బిగ్ బాస్ సీజన్ 9 సీజన్లో సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్ కూడా ఈ ఏడాది ఉంటారు అని ఎండెమోల్ షైన్ ఇండియా ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిలో పెద్ద డిస్కషన్ని తెరతీసింది. దాంతో బిగ్ బాస్ షోలో పాల్గొనాలనే సాధారణ ప్రజలు వేలాది మంది ఉత్సాహపడ్డారు. ఇటీవల 3 నిమిషాల వీడియోని చేసి పంపించమని అడిగితే వేలాది మంది పోటీకి సిద్ధమయ్యారు. దాంతో అగ్ని పరీక్షను తీసుకొచ్చారు. త్వరలోనే వారి ఫైనల్ ఎంపిక గురించి ప్రాసెస్ను నేరుగా ప్రేక్షకులకు చూపించబోతున్నారు. వేలాది మంది పంపిన వీడియోల నుంచి 40 మందిని ఎంపిక చేశారు. ఆ 40 మంది నుంచి 5 కామన్ మ్యాన్లను ఎంపిక చేస్తారు. ఈ 40 మందిని ఫిల్టర్ చేసే బాధ్యతను 3 సెలబ్రిటీలకు అప్పగించారు. దాదాపు 15 రోజుల పాటు సాగే ఎపిసోడ్స్లో ఎంపిక ప్రాసెస్ను ప్రసారం చేస్తారు. ఈ 40 మంది అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నారు. కామన్ మ్యాన్కు సంబంధించిన 5 కంటెస్టెంట్ల ఎంపిక ఇప్పటికే మొదలైంది. మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. వారిని ఫిల్టర్ చేసే కార్యక్రమానికి అగ్ని పరీక్ష అనే టైటిల్తో 3 జడ్జిలను ఓ షోలు ప్రారంభించబోతున్నారు. బిగ్ బాస్ విజేతలు అభిజిత్, బిందు మాధవి, బిగ్ బాస్ కంటెస్టెంట్ నవదీప్ న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు. ఈ షో ఆగస్టు 22వ తేదీ నుంచి జియో హాట్స్టార్లో ప్రారంభం కాబోతోంది అని తెలిసింది. అసలు కామన్ మ్యాన్ ఎంపికలో సాధారణ వ్యక్తులు ఎదుర్కోబోయే అగ్ని పరీక్ష ఏంటి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, న్యాయమూర్తులు ఎలాంటి కఠిన పరీక్షలు పెడతారు,
హౌస్ మేట్స్ కావాలనుకుంటున్న వారి ఎంపిక ఎలా జరుగుతుంది? ఇవన్నీ తెలియాలంటే ఈ అగ్ని పరీక్షని చూడాల్సిందే. జియో హాట్స్టార్లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ అగ్ని పరీక్షను ఎదుర్కొని 40 మంది నుంచి ఎవరు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి వెళ్తారో చూద్దాం. అగ్ని పరీక్ష గురించి మరిన్ని వివరాల కోసం జియో హాట్స్టార్ ఫాలో అవుతూ ఉండండి. బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులకు స్టార్ మా అందిస్తున్న ఈ షోలో ఇప్పుడు 9వ సీజన్ ఎన్నో ప్రత్యేకతలతో సిద్ధమవుతోంది. బిగ్ బాస్ తెలుగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటున్న రిటర్న్ గిఫ్ట్తో హోస్ట్ నాగార్జున చేసిన ప్రోమో పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక ఈ షో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సి ఉంది. బిగ్ బాస్ దేశవ్యాప్తంగా సంచలన రేటింగ్స్లో దూసుకెళ్తున్న బిగ్ బాస్ రియాలిటీ షోకి ఎంతటి ప్రేక్షకాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిందీతో పాటు అనేక భాషల్లో ప్రసారమవుతూ బుల్లితెర కింగ్గా మారింది ఈ షో. ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ 8 సీజన్లు కంప్లీట్ చేసుకొని సీజన్ 9లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపికపై కసరత్తు కూడా జోరుగా సాగుతున్నది. అయితే ప్రతి సీజన్లో ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చే బిగ్ బాస్ తాజా సీజన్లో అగ్ని పరీక్ష పేరుతో కొత్తగా కామన్ మ్యాన్ ఎంపికకు తెరతీశారు. అయితే ఈ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ అందరినీ సర్ప్రైజ్ చేసేలా ఉండటంతో త్వరలోనే ఓటీటీలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్పై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఈ అగ్ని పరీక్ష ఏంటి, బిగ్ బాస్ తెలుగు 9లో ఎలా భాగం కాబోతున్నది అనే వివరాల్లోకి వెళ్తే, బిగ్ బాస్ సీజన్ 9 సీజన్లో సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్ కూడా ఈ ఏడాది ఉంటారు అని ఎండెమోల్ షైన్ ఇండియా ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిలో పెద్ద డిస్కషన్ని తెరతీసింది. దాంతో బిగ్ బాస్ షోలో పాల్గొనాలనే సాధారణ ప్రజలు వేలాది మంది ఉత్సాహపడ్డారు. ఇటీవల 3 నిమిషాల వీడియోని చేసి పంపించమని అడిగితే వేలాది మంది పోటీకి సిద్ధమయ్యారు. దాంతో అగ్ని పరీక్షను తీసుకొచ్చారు. త్వరలోనే వారి ఫైనల్ ఎంపిక గురించి ప్రాసెస్ను నేరుగా ప్రేక్షకులకు చూపించబోతున్నారు. వేలాది మంది పంపిన వీడియోల నుంచి 40 మందిని ఎంపిక చేశారు. ఆ 40 మంది నుంచి 5 కామన్ మ్యాన్లను ఎంపిక చేస్తారు. ఈ 40 మందిని ఫిల్టర్ చేసే బాధ్యతను 3 సెలబ్రిటీలకు అప్పగించారు. దాదాపు 15 రోజుల పాటు సాగే ఎపిసోడ్స్లో ఎంపిక ప్రాసెస్ను ప్రసారం చేస్తారు. ఈ 40 మంది అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నారు. కామన్ మ్యాన్కు సంబంధించిన 5 కంటెస్టెంట్ల ఎంపిక ఇప్పటికే మొదలైంది. మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. వారిని ఫిల్టర్ చేసే కార్యక్రమానికి అగ్ని పరీక్ష అనే టైటిల్తో 3 జడ్జిలను ఓ షోలు ప్రారంభించబోతున్నారు. బిగ్ బాస్ విజేతలు అభిజిత్, బిందు మాధవి, బిగ్ బాస్ కంటెస్టెంట్ నవదీప్ న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు. ఈ షో ఆగస్టు 22వ తేదీ నుంచి జియో హాట్స్టార్లో ప్రారంభం కాబోతోంది అని తెలిసింది. అసలు కామన్ మ్యాన్ ఎంపికలో సాధారణ వ్యక్తులు ఎదుర్కోబోయే అగ్ని పరీక్ష ఏంటి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, న్యాయమూర్తులు ఎలాంటి కఠిన పరీక్షలు పెడతారు, హౌస్ మేట్స్ కావాలనుకుంటున్న వారి ఎంపిక ఎలా జరుగుతుంది, ఇవన్నీ తెలియాలంటే ఈ అగ్ని పరీక్షని చూడాల్సిందే. జియో హాట్స్టార్లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ అగ్ని పరీక్షను ఎదుర్కొని 40 మంది నుంచి ఎవరు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి వెళ్తారో చూద్దాం. అగ్ని పరీక్ష గురించి మరిన్ని వివరాల కోసం జియో హాట్స్టార్ ఫాలో అవుతూ ఉండండి. బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులకు స్టార్ మా అందిస్తున్న ఈ షోలో ఇప్పుడు 9వ సీజన్ ఎన్నో ప్రత్యేకతలతో సిద్ధమవుతోంది. బిగ్ బాస్ తెలుగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటున్న రిటర్న్ గిఫ్ట్తో హోస్ట్ నాగార్జున చేసిన ప్రోమో పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక ఈ షో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.